సింధు డాడీని చూసి భయపడతావేంటి? ఈ అమ్మాయి సింధు కాదు. సింధునే, సింధు. రే పోలా, ఈ అమ్మాయి సింధుయేనా? సార్ నాకు జాండీస్ వచ్చిందని భయంగా ఉంది సార్. అంత ఎల్లో కనిపిస్తుంది, నన్నే అడగండి సార్. ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది అంతా కనెక్ట్ చేసుకుంటే ఏం జరిగిందో అర్థమైంది. నాకేం అర్థం కాలేదు సార్. ఇంటికి పదా, మొత్తం డీటెయిల్డ్ గా చెబుతాను. కమాన్. అయ్య బాబోయ్. డాడీ మీరు అక్క, అమ్మయ్యా సింధు. అబ్బో, సింధు ఎక్కడ మిస్ అయ్యారే? నేను మీకోసం పార్క్ అంతా వెతికాను తెలుసా. నిన్ను బెంచ్ మీద నుంచి లేచి వెళ్ళొద్దని చెప్పాను. నువ్వే అడ్వెంచర్ చేయబోయి తప్పిపోయావు. ఏం బాలా? నన్నే అడగండి, అంత అయ్యమయంగా ఉంది నాకు. నన్ను రోజు రొటీన్గా చూసే కళ్ళు ఈ రోజు స్పెషల్ గా చూస్తున్నాయి. నేను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేనెవర్ని? నేనెవరిని? నేనెవర్ని? నేనెవరిని? నేనెవర్ని? నేనెవరిని? నేనెవర్ని? ఏ పల్లీల్ బల్లీలే, పల్లీల్ పల్లీలే, ఏ పల్లీల్ బల్లీలే, పల్లీల్ పల్లీలే. మా మామగారి మేజర్ చంద్రకాంతి బాహు సేవకుడివి, నువ్వు బోలా బాహుబలివి. థ్యాంక్ యూ బ్రదర్, నీ రుణం తీర్చుకోలేనిది, కానీ ఈ పల్లీలు పెట్టి నీ రుణం తీర్చుకుంటాను. బిందు పోలా. ఏమండి, ఏమైందండి? ఇబ్బందిగా ఉంది, అందుకే. అసలు ఏమైందండి? పిల్లలు పిల్లలు అనుకుంటాం గాని పెరిగాక వాళ్ళు మన చెప్పు చేతల్లో ఉండరు. వాళ్ళ సరదాలు తీర్చుకోవడానికి మనల్ని ఫోర్స్ చేయడానికి కూడా వెనకాడరు కదూ. మన అమ్మాయిల విషయంలో మీరు కొంచెం రేషనల్ గా ఆలోచించాలండి. ఏం ఆలోచించను? బిందు ప్రేమించింది ఎవరిని? ఓ పొలిటీషియన్ కొడుకుని. మిలిటరీ వాడు దేశం కోసం చచ్చిపోతాడు, పొలిటీషియన్ దేశాన్ని దోచుకుంటాడు.
వాడి కొడుకు కూడా అదే పనిచేస్తాడు. నువ్వెన్ని చెప్పినా నేను ఆ బోస్ కొడుకుని నా అల్లుడిగా ఒప్పుకోలేను. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదండి. నాకు నా కూతురు ముఖ్యం, పెళ్లి అప్రస్తుతం. అది ఒక దొంగ కొడుకుని పెళ్లి చేసుకుందంటే ఒప్పుకోలేను. ఈ కొత్తగా వచ్చినవాడు అలాగే ఉన్నాడు. మను వాడేం ఆలోచిస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో అంత కన్ఫ్యూజన్. వెకిలి వేషాలు, రొమాన్స్ అనుకుంటున్నాడు. సింధు ఇష్టపడుతుంది కదా. ఇష్టపడితే సిటీలోనే అతన్ని పెళ్లి చేసుకుని మళ్ళీ మన ఇంటికి రాకుండా ఉండాల్సింది. నా ఒపీనియన్ అడుగుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఆ ధనరాజ్ కంటే ఈ మనుగాడు ఇంకా డేంజరస్ ఫెలో, మరింత వేస్ట్ ఫెలో. మీరిలా అనుకుంటే ఈ సమస్యలు ఇలాగే ఉంటాయండి. ఉండని. ఐ డోంట్ మైండ్, ఐ ఫైట్. అటాక్. అబ్బా అమ్మా అబ్బా సింధు సింధు ప్లీజ్ అబ్బా ఆగు అబ్బా సింధు అబ్బా 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 సింధు ఆగు సింధు ప్లీజ్ అబ్బా కొట్టదు సింధు అబ్బా కనకం కళలో సముద్రం కనపడిందా? అట్నుంచి అటే దూకేయాల్సింది. అబ్బా సింధు కొట్టదు సింధు సింధు నేను ఇదంతా నీకోసమే చేశాను కదా. వదులు. అబ్బా మళ్ళీ మళ్ళీ ఇది డైలాగా? అబ్బా ఆగు ఆగు సింధు నేను చెప్పేది విను ప్లీజ్. మీ అక్క ధనరాజుని కలవడం కోసం మీ అక్క చెల్లెలు ప్లాన్ చేశారు, నన్ను తీసుకెళ్లారు. నువ్వు మీ అక్క కోసం చేసావు, నేను నీ కోసం చేశాను. సరే, నా కోసమే చేసావు, కానీ మరీ అంత ఓవర్ యాక్షన్ అవసరమా? ఏం చేయను, ఆ కనకం తన క్యారెక్టర్ లో అంత డీప్ గా వెళ్ళిపోయి అంత లవ్ యాక్ట్ చేస్తుందని అనుకోలేదు, కానీ భలే యాక్ట్ చేసింది. అబ్బా నువ్వొక్క ఫూల్వి. అదంతా యాక్టింగ్ అంటావేంటి? అది నిన్ను చూసి నిజంగానే ఫ్లాట్ అయిపోయింది. నిజమా? అబ్బా నువ్వు దానికంటే గొప్ప యాక్టర్వి. అమ్మో, ఫ్యూచర్ లో నిన్ను కాపాడుకోవడం పెద్ద హెడేక్ అయిపోయేట్టుంది. నేను అలాంటి వాడిని కాను సింధు, ఐఎమ్ ఏ ట్రూ లవర్. తెలుసులే, లేకపోతే ఈ బెత్తం బదులు కత్తి వాడేదాన్ని. మను! వద్దులే, సింధు బాధపడుతుంది. ఎనీవే మను, థ్యాంక్ యూ సో మచ్. సింధు మీ అక్క థ్యాంక్స్ చెప్పింది, నువ్వు చెప్పచ్చుగా. ఎప్పటిదాకా చెప్పింది అదే. అబ్బా ఏంటి బెత్తంతోనా? ఇది అన్యాయం. ఇంకెలా చెప్పాలి? ఎలా చెప్పాలో నేను నీకు డెమో ఇస్తాను, ఆ తర్వాత నువ్వు చెప్పు, సరేనా? ఆహా, అంతే రొమాన్సా? ఏంటో ఇందాక పార్క్ లో రొమాన్స్ ఎపిసోడ్ సడన్ గా ఆగిపోయింది, నువ్వు కంటిన్యూ చేయొచ్చుగా. చూద్దాంలే, కాస్త చీకటి పడని. నేను అప్పటిదాకా ఆగను, నాకు ఇప్పుడే కావాలి. ఏం కావాలని అడగచ్చుగా. ఈ నవ్వుకు అర్థమేంటి? నీకేం కావలిస్తే అది తీసుకో అనా? మను, మరి ఇంకెప్పుడు నువ్వు ఇంకో అమ్మాయి అంటే ఇంట్రెస్ట్ చూపించొద్దు, నేను ఫీల్ అవుతా. ఆ ఫీలింగ్ తర్వాత ముందు నన్ను ఫీల్ అవ్వు. రేయ్ బోలా, సార్. ఆ మనుని రమ్మను. అలాగే సార్. మనుగారు, నిన్ను అయ్యగారు పిలుస్తున్నారు. ఇప్పుడు మీ నాన్నకు కావాల్సింది తీసుకుంటాడేమో. కమేన్. అబ్బా ఏంటి సార్ ఇది? ఇది గన్ను, ఇది నేను.
ఇంకా పరిచయాలు కావాలా? వద్దు సార్. ఇందాక పార్కులో నీ పక్కనున్నది ఎవరు? ఇంకెవరు సార్? మీ అమ్మాయి సింధు. నిజమా? సార్ మీరేదో కన్ఫ్యూజ్ అయ్యారు. పార్క్కి నేను, సింధు, బిందు వెళ్ళాం. మీరు చూశారు కదా. ఈ గన్ పేలదని, ఈ మేజర్ కాల్చడని అనుకోకు. నిజం చెప్పు. సింధు కాదు సింధు ఫ్రెండ్. అంటే నన్ను మోసం చేశారు, ఫూల్ని చేశారు, అవునా? సార్ చేసిందంతా మీ అమ్మాయిలు. నాదేం తప్పులేదు. వాళ్ళు ఎలా చేయమని చెప్తే నేను అలా చేశాను. అంటే ఎవరన్నా చెబితే మర్డర్ చేసేస్తావా? బ్యాంకు కన్నం వేసేస్తావా? సార్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఇలాంటి హార్డ్ జాబ్స్ నాకు రావు. మీ అమ్మాయిని లవ్ చేసినందుకు ఇలా మీకు దొరికిపోయాను గానీ నాకు సిటీలో మంచి పొజిషన్ ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది. మేబీ నువ్వు చాలా గొప్పవాడివి కావచ్చు, బట్ నువ్వు, నీ మాటలు, నీ యాక్టివిటీసు నాకు బొత్తిగా నచ్చలేదు. నువ్వెన్నాళ్ళు ఇంట్లో ఉన్నా, నన్నెంత బతిమిలాడినా నీ ఎఫర్ట్ వేస్ట్. నీ పెళ్లి సింధుతో జరగదు. గో టు హెల్. అటజనిగాంచే భూమి సురుడంబర సుంబి శిరస్సర ఝరీపటల ముహుర్ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్పనస్పట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిన్ కడక శరత్కరేణు కరకంపిత సాలమున్ సీత శైలమున్. ఈడికేటేనాది? పిచ్చి కుక్క గాని కరిచినదే ఏటి? ఏది ఒకసారి చెప్పు. బా 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 బా. ఓ పద్యం లెంత్ ఎక్కువైంది అంటున్నావా? పోనీ షార్ట్ గా ఒకటి చెప్పమంటావా? ఇప్పుడు చెప్తాను చూడు. అడిగేదనని కడువడి జను అడిగినదను మగుడ నుడవడని నడనుడుగున్ వెడబెడ చుడుముడి తడబడ నడిగిడు నడిగిడు జడిమా నడిగిడు వెడలన్. చెప్పు. బా 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 బా. సరే మళ్ళీ చెప్తా నిన్ను. ఈ పద్యాలు నేను నేర్చుకుని యాప్స్కి నేర్పించేసరికి నా తోక ప్రాణం తలకొచ్చింది. యాప్స్ ఏడుస్తున్నావా? నువ్వు ఆడవద్దు. నీ గొంతు నేను తెప్పిస్తాను యాప్స్. ఇది నా ప్రామిస్. దొంగ సచ్చినోడా, నా నేడ్సేది నా గొంతు గురించి కాదురా, నువ్వు చెప్పే కవిత్వాలకి. కామోచి గిలా పుకారో గిలాచియో. గియాలో కియోలే కిలోరే వియాలో గియాలో గయాలో కియోరే కిలోరే. ఏమైంది? వీళ్ళెవరో అర్థం కాని భాషలో మాట్లాడుతున్నారండి. మనూరి వాళ్ళలా లేరు. దీన్నే రివర్స్ ఫిట్టింగ్ అంటారు. ఎస్ నో ఎస్ నో ఆల్ రైట్ ఆల్ రైట్. కలోచి గుమ్మోరే చెలో చలోరే. వీడెవడో నిజంగానే కాల్ చేసేటట్టున్నాడు రా.
ఊరకరా సంతలో బెల్లుళ్ళు కాల్చే గన్నిది ఆ, మరి ఇతనెవరు? ఆ స్టాల్ పెట్టే మనిషి కానీ మిసల్ రియల్ లా ఉన్నాయిరా. రియల్ గా లేవు, రియలిస్టిక్ గా ఉన్నాయి. ఇదిగో బాబు ఈ ఇంటి మన పిల్లమ్మా. బోలా గజారా గయా కియో కయో మయో బోలా. బాబా ఏంటో చెప్పు మమ్మీ, నేనే బోలాన్ని బయటికి పంపించాను. సింధు హే సింధు, ఆ, మీరా హాయిగా నా పేరు చెప్పి లోపలికి వచ్చేయచ్చు కదా. నేను అదే చెప్పాను. ఇదిగో ఆ? వీడే ఈ ఓవరాక్షన్ అంతా చేశాడు. డాడీ వీళ్ళిద్దరూ నా కొలీగ్స్. డాడీ. అబ్బబ్బా. నమస్తే అండి, మీరు డాడీనా? అయ్యో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. బ్లెస్ మీ అంకల్. నమస్కారం, uncle. నువ్వు వంకరా కుడికాలంటే బెటరా. ఏంటలా దూరిపోతున్నారు ఆ? ఇది ఇల్లు, సినిమా హాలు కాదు. డాడీ ప్లీజ్, వాళ్ళిద్దరూ మను కోసం లగేజ్ తెచ్చారు, రానివ్వండి. చపారో గలా బచా గిచాకో. కసాయో గిసాయో పటాసాలు కాల్చండు. రేయ్ నీకు భాష వచ్చేసిందిరా, మరే, పద. డాడీ వామ్మో. మనుషులున్న ఇంట్లోకి జూలో ఉన్న యానిమల్స్ అన్నిటినీ చేరుస్తుంది సింధు. Bad taste. Bad. హాయ్, ఒరేయ్. మను. ఐ, ఒరే మను. ఒరేయ్ మను. మేమేరా. నేనురా. ఏంటి మగాళ్ళు కిస్సింగ్ ఏంటా అని ఆలోచిస్తున్నావా? మాకిది రొటీను. నీకేం ప్రాబ్లమా? ప్రాబ్లం మీకే, మను ఇంకా బ్రష్ చేసుకోలేదు. ఒరే మను, నీకోసము గొప్ప గొప్ప డ్రెస్సులు తెచ్చాను. బ్రష్ పేస్ట్ కూడా తెచ్చావరా? అబ్బో ఇదిగో ఇందా, వెళ్ళి పళ్ళు తోముకో. ఇన్నాళ్ళు బ్రష్ చేసుకోకుండా ఎలా ఉన్నావురా బాబు? ఇప్పుడే కదా తెల్లారింది, ఇవాళ మాత్రమే బ్రష్ చేసుకోలేదు. స్నానం కూడా చేస్తున్నాడు రో, నాట్ బ్యాడ్. హాయ్, ఎవర్రై బ్యూటీ? ఒరేయ్ నువ్వు చాలా లక్కీరా. మనం కూడా లక్కీనే. ఇంతకీ నీ పేరేంటి? చెప్పుతో కొడతాను. హే ఇలాంటి పేర్లు కూడా ఉంటాయా? ఎవరు ఈ నాస్టీ ఫెలోస్? నా ఫ్రెండ్స్ నా కోసం వచ్చారు. అమ్మాయి కనపడగానే గోకేయటమేనా? టాక్ టైం వేసుకోవాలంటే కార్డు స్క్రాచ్ చేయాలి కదా. నీ కాటు, నీ తల, నీ ఒళ్ళు స్క్రాచ్ చేసుకో. నా దగ్గరకు వస్తే మోవంతా గుట్టు పట్టు కూడా స్క్రాచ్ చేసేస్తా. నాకు పెళ్ళైంది. టేక్ కేర్. రావేసిందు. పెళ్ళైందా? ఒరే మను, ఏంట్రా ఇలా అయిపోయావు అని అడుగుతాను అనుకున్నావా? అస్సలు అడగను. దానికి బదులు హలో హౌ ఆర్ యు అని అడుగుతాం ఇందాకట్లాగా. అవునవును, అడిగి మరీ తన్నించుకోవడం బాగా అలవాటు అయిపోయింది. చిచి, రాగానే పరువు తీశారు. ఇంత డిస్కషన్ అనవసరం. ఈ మిలిటరీ కొంపలో ఉండలేమురా బాబు. నీ లగేజ్ నీకు ఇచ్చాం, మా పెట్రోల్ చార్జ్ మాకిస్తే మేము వెళ్ళిపోతాం. యా. అలాగే ఇస్తాను. ముందెళ్ళి ఊరంతా వెతికి ఆ వీరదాస్ గాడు ఈ ఊరెందుకు వచ్చాడు, ఈ ఇంటికి ఎందుకు వచ్చాడో కనుక్కొని రండి. ఏం కావాలిరా భక్త? గొంతు. ఏయ్ ఏంటది? సోములూరు కోపం తెప్పించొద్దు. నీ వాలకం చూస్తుంటే గొంతు కోయినా గొంతు పిసుకనా అన్నట్లుంది. శిష్య, గొంతు గొంతు అంటున్నాడు, వాణ్ణి గొంతు విప్పని. విప్పరా, గొంతు విప్పుకో. స్వామి, నాకు లవర్ ఉంది. ఆమెకు భగవంతుడు చాలా అందాన్ని ఇచ్చాడు గాని గొంతు ఇవ్వలేదు స్వామి. మీరే ఆమె గొంతు ఇప్పించాలి స్వామి. శిష్య,
స్వామి శిష్య పులి గుహలోకి మేక నడిచి రావడం అంటే ఇదేరా శిష్య మనం ఎన్నో ఏళ్ల నుంచి ఈ క్షుద్ర దేవతలకి నరబలి ఇద్దామని అనుకుంటున్నాం కదా. అవును స్వామి, ఇలాంటి బకరా దొరక్క ఆగిపోయాం కదా. ఇప్పుడు చూడు వీడిని నేను టోటల్ గా కన్విన్స్ చేస్తానుగా. ఒరే భక్త స్వామి, ఆ బాలిక పేరేంట్రా? స్వామి. స్వామి యాప్స్ అంట మన మతం కాదేమో, మన మంత్రాలు పనిచేస్తాయా? నువ్వు నోరు మీ చిన్న స్వామి. భక్త స్వామి పిలిచారా? ఒక్క క్షణమాగు. ఓం హ్రీం క్రీం ఫట్. భయపడకురా రా. భక్త నీ పంట పండిందిలే, నీ గొంతు వచ్చేసిందిలే. గొంతు నాది కాదు, యాప్స్ది. ఒరే భక్త, వానికి చెప్పడం రాలేదు కాని నేను చెప్తాను విను. గొంతు కూడా కిడ్నీలాగే. ఎవరైనా దానం చేస్తే అది తీసి నీ లవర్కు ఫిట్ చేయొచ్చు. అంటే ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు స్వామి? స్వాములోరే పెద్ద డాక్టరు, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీళ్ళెవరికి గొంతు దానం చేసే డోనర్ని తెచ్చుకో. ఆ డోనర్ గొంతు తీసి నీళ్ళెవరికి ఫిట్ చేస్తారు స్వాములోరు. సేమ్ టు సేమ్ కిడ్నీ లాగా. ఎవరో ఎందుకు స్వామి, నేనే డొనేట్ చేస్తాను. అలా డొనేట్ చేస్తే నువ్వు మాట్లాడలేవు, నువ్వు మోగవాడిగా మారిపోతావు. పర్వాలేదు స్వామి, ప్రేమ కోసం ఆ మాత్రం త్యాగం చేయగలను స్వామి. ఆహా, అయితే 1 2 3 4 3 ఎల్లుండి మంచి ముహూర్తం ఉందిరా, వచ్చేసే. అంటే నా లవర్ని తీసుకురావాలా స్వామి? అక్కర్లేదురా బిడ్డ, నాట్ నెససరీ. ఆమె పేరు, అడ్రస్సు, ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్లన్నీ జిరాక్స్లు పట్రా, పని అయిపోతుంది. థ్యాంక్ యూ స్వామి. వెళ్ళొస్తాను స్వామి, వెళ్ళొస్తాను చిన్న స్వామి. గురు గారు, శిష్య, గురూజీ నరబలికి సిద్ధం చేయరా. ఒక్క నరుణ్ణి బలిస్తే నాకు బోల్డర్ని పవర్స్ వస్తాయిరా. అలాగే గురూజీ. వెరీ గుడ్. సార్ సార్ వాడికంత టాలెంట్ లేదు సార్. లాంగ్వేజ్ మాట్లాడాడు కదా. సర్లేండి సార్, అదో లాంగ్వేజ్, దానికో మీనింగ్. వేటకారం అయిపోయింది సార్ వీడికి. ఒరే కలాసి, जेटा मटा कटायो वटा जेटा कटायो वलाया कलयो चलायो अटायो पटायो नी पेका पिकासो विकायो जका